ఈ రోజు మనం క్రేజీ టాపిక్స్ కోసం మాట్లాడుకుందాం. అదేంటంటే పక్కవాడికి నీతులు చెప్పడం ఎలా. దీంట్లో కొన్ని పెద్ద పెద్ద దేశాలు ఏకంగా పిహెచ్డి చేసేసాయి. మన ఫారెన్ మినిస్టర్ అయిన డాక్టర్ ఎస్ జయశంకర్ గారు పేరు వింటేనే ఇంటర్నేషనల్ స్టేజెస్ మీద వెస్టర్న్ కంట్రీస్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. రీసెంట్ గా ఫిన్లాండ్ లో జరిగిన ఒక కాన్ఫరెన్స్ లో యూరోపియన్ జర్నలిస్టులు జయశంకర్ గారిని మింగుదాము అని వచ్చి మింగించుకొని నోర్లు మూసుకొని పోయారు. కావాలంటే ఒకసారి ఈ వీడియో మీరే చూడండి. జయశంకర్ గారు ఇచ్చిన ఆన్సర్స్ కి ఎలా నోరు మూసుకున్నారు. Feeling that India adopted what we would regard as a kind of moral equivalence between the two sides, that you were saying, well, it's a big shame, but maybe they should stop, but you were too sympathetic towards Russia, too willing to buy oil from Russia. So how would you explain that position to people here? Well, I'd make two observations. I buy oil based on cost and availability. So at that point of time, much of the oil available on the market was Russian, because Europeans were essentially buying up the Middle East oil, which was our traditional supply. So circumstances pushed us in a certain direction. But since you spoke about moral ambiguity, I would say this, no European country has been attacked with Indian weapons. I wish I could say that for European weapons vis-a-vis India. So keep that in mind. Be more explicit so that people understand what you're saying. Europeans sell weapons which are used to attack India. Not now, for many, many years. We Indians have never done anything to endanger Europe. So I think that's a reasonable point. వీడియో చూసారుగా, నాకైతే వాళ్ళ మొహాలు చూస్తుంటే చాలా నవ్వు వస్తుంది. అసలు జయశంకర్ గారు ఇచ్చిన స్పీచ్ లో 2 పాయింట్స్ చాలా అంటే చాలా నచ్చాయి నాకైతే. ఫస్ట్ ది వెపన్స్ సప్లై విషయంలో వీళ్ళ డబుల్ స్టాండర్డ్స్. యూరోప్ జర్నలిస్టులు మనకి ఎథిక్స్ గురించి లెక్చరర్స్ ఇస్తుంటే ఆయన ఒకే ఒక్క పాయింట్ తో వాళ్ళకి చెక్ పెట్టారు. ఇండియా తయారు చేసిన వెపన్స్ తో ఏ యూరోపియన్ కంట్రీ పైన ఎప్పుడు అటాక్ జరగలేదు, కానీ అదే యూరోప్ వాళ్ళు తయారు చేసి అమ్ముకున్న ఆయుధాలతో ఇండియా మీద దశాబ్దాలుగా ఎన్నోసార్లు అటాక్స్ జరిగాయి. వాళ్ళ వెపన్స్ ప్రపంచం మొత్తం అమ్ముకుంటూ మళ్ళీ మన దగ్గరికి వచ్చి అహింస పరమో ధర్మః అని స్పీచ్ ఇవ్వడం వీళ్ళ హిపోక్రసీకి పీక్ ఎగ్జాంపుల్. సెకండ్ పాయింట్ కి వచ్చేసరికి ఎనర్జీ సెక్యూరిటీ. రష్యా నుంచి ఆయిల్ కొనడంపై వస్తున్న క్రిటిసిజం కి జయశంకర్ గారు చాలా ప్రాక్టికల్ గా ఆన్సర్ ఇచ్చారు. 2022లో ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అవ్వగానే మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే ఆయిల్ సప్లై మొత్తాన్ని యూరోపియన్సే బ్లాక్ చేసి కొనేశారు. మరి మన ఎకానమీ ఇంపాక్ట్ అవ్వకుండా ఉండాలన్నా, కామన్ మ్యాన్ మీద బర్డెన్ పడకుండా ఉండాలన్నా ఆ టైంలో మనకి రష్యా నుంచి వచ్చే డిస్కౌంటెడ్ ఆయిల్ కొనడం తప్ప వేరే ఆప్షన్ లేదు. కానీ మనం ఆయిల్ కొంటే మాత్రం అయ్యో మీరు వరల్డ్ పీస్ కి ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు, మీ ఎథిక్స్ ఎక్కడ ఉన్నాయి అని మనకు క్లాసులు పీకుతారు. సో జర్నలిస్టులు ఫైనల్ గా మన భారతీయుడితో మింగించుకొని పోయారు. జయశంకర్ గారు ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్లపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.